ఉలవలు ఒక రోజంతా నానబెట్టి మళ్ళీ ఇంకొక రోజంతా మొలక పట్టుకున్నాను. తర్వాత దీన్ని ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఈ చింతపండు నానబెట్టిన చింతపండు రసంలో ఈ నీళ్ళంతా ఉడికించుకోవాలి. తర్వాత దీనికి తాళింపుకి పోపు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు తాలించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర, ఉప్పు వేసి ఉడికించుకుని మొలక కట్టిన ఉలవలు వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాం. తాలింపు రెడీ అయిపోయింది. ఉలవలు ఇక రసంలాగా పెట్టుకోవాలి. ఈ రసంలో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కాస్త పసుపు, రాళ్ళ ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. రసం, ఒక టమాటో రసం, తాలింపుకి నూనె పోసుకోవాలి. దంచుకున్న జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు, కాస్త ఇంగువ, ఈ రసం ఉలవలు ఉడికించిన రసం తయారైపోయిందండి. కాసేపు దీన్ని మరగనివ్వాలి. చలికాలంలో వానాకాలంలో అన్నంతో ఉలవల తాలింపు, రసం రెండు తింటే చాలా బాగుంటుంది. ఇలా బాగా మరగనివ్వాలి. బాగా మరిగితే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది ఈ ఉలవల రసం. ఉప్పడం బియ్యం అన్నంతో తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది.